కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. త్రిష తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేశారని, ఆమె పారితోషికం ఏకంగా 6 కోట్ల రూపాయలు అని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఆ రెమ్యునరేషన్ను త్రిష అక్రమంగా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు. త్రిష పరువు పోవాలనే ఆలోచనతో కొంతమంది ఆమెను కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిషను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. త్రిష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. త్రిష పరువు నష్టం దావా చేయడం వల్లే ఆమెను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని మరికొందరు చెప్తున్నారు. త్రిష తన గురించి తప్పుగా ప్రచారం అవుతున్న వార్తలపై వెంటనే స్పందించి ఆ వార్తలపై చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రిష తెలుగులో చిరంజీవి, వెంకటేష్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్రిష తమిళం కంటే తెలుగు భాషకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. త్రిష 40 సంవత్సరాల వయసులో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ప్రశంసలను అందుకుంటున్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు త్రిష కెరియర్ పరంగా బిజీగా ఉండేలా కెరియర్ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. త్రిష తమిళ్లో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది. త్రిష పాత హీరోలతో మళ్లీ జోడీ కడుతుండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది.